కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి ధ్యేయంగా అన్ని గ్రామాలను అభివృద్ధి పరచడం జరుగుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. 100 కోట్ల నిధులతో సీసీ రోడ్డు వేయడం జరుగుతుందని రూరల్ ఎమ్మెల్యే నానాజీ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం నడుకుదురు గ్రామంలో 2,60,00,000లతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్ర, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, ఎంపీడీఓ శ్రీనివాస్, పచ్చగా అధికారి శ్రీనివాస్తో కలిసి తులసీనగర్, బృందావనం కాలనీలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు బండారు మురళి, చంద్రశేఖర్, కడలి ఈశ్వరి, మండల విజయం ఏరిన అధికారులు, అధిక సంఖ్యలో జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి పని చేయడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, కళ్యాణ్ గారు కానీ ఎంత కష్టపడవలసిన పరిస్థితి వస్తుందంటే 10 లక్షల కోట్ల రూపాయలకు వడ్డీ కట్టుకుంటూ ఈ రాష్ట్రంలో పెరిగిపోయినటువంటి 85 లక్షల టన్నుల చెత్తని ఎక్కడికక్కడ ఆ బరువుని మోసి ఎక్కడికక్కడ తీసి చేసుకుంటా ఈ అప్పుల మీద వడ్డీలు తీర్చి మాట దేవుడి అప్పుల మీద వడ్డీలు కట్టుకుంటా ఒక పక్కన ఈ అభివృద్ధి చేయడం అంటే అది చంద్రబాబు నాయుడికి చెల్లింది, పవన్ కళ్యాణ్ గారికి చెల్లింది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఆ నాయకుల దగ్గర పనిచేయడానికి గర్వంగా పనిచేస్తా ఉన్నాను. అలాగే మీకు ఇచ్చిన ప్రతి మాట మౌలిక సదుపాయాలు అన్నది పూర్తి స్థాయిగా ఇవాళ ప్రతి వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి నీరు తెప్పించుకుంటా ఉన్నాం. ప్రతి చోట అన్ని టేస్ట్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఆల్రెడీ కరప మండలంలో 70 ట్యాంకుల నుంచి వాటర్ తెచ్చుకున్నాం. అలాగే రూరల్ మండలం నుంచి 120 ట్యాంకులు ఇవాళ రేపులోపు వస్తాయి. వచ్చిన తర్వాత నీరు పడేటప్పుడు ఎలా పడతా ఉంది, ట్యాంక్ నుంచి రిలీజ్ అయ్యేటప్పుడు ఎలా వెళ్తా ఉంది. ఎందుకంటే ఈ నేరం ఒకరి మీద ఒకరు తెలుసుకుంటున్నారు, ప్రజలకు క్వాలిటీ వాటర్ రావట్లేదు. దాని గురించి ఎక్కడ తేడా ఉందన్నది దాని మీద 3 రోజుల్లో పరిశీలన పూర్తి చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఆర్డబ్ల్యూఎస్ తోటి ఆల్రెడీ ఒకసారి మీటింగ్ పెట్టుకున్నాం. రెక్టిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఆర్డబ్ల్యూఎస్ తోటి పూర్తి చేసుకుంటున్నాం. రోడ్లు అయితే పూర్తి స్థాయిలో పూర్తి చేయగలిగాం. అలాగే డ్రైన్లు కూడా ఇప్పుడు సీఎం గారితో మీటింగ్ 4వ తారీఖు జరగాల్సిన మీటింగ్ 11వ తారీఖు పోస్ట్ పోన్ అయింది. అందులో ప్రధానమైన అంశం కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో డ్రైన్లు అన్నది ప్రధానమైన అంశం. తర్వాత టూరిజం, మనం ఒక స్టేడియం తెచ్చుకోగలిగాం ఇవాళ. అలాగే కాకినాడ బీచ్ని, పండూరు చెరువుని కూడా డెవలప్ చేయడానికి అడుగులు ముందుకేస్తున్నాం.